వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన పని బహు జాగ్రత్తగా ఆలోచించమని చెప్పారు వాళ్ళు. ఏం చెప్పారు అమ్మతోని? అమ్మ నువ్వు బహు జాగ్రత్తగా ఆలోచించకపోతే మన సైన్యాన్ని కోల్పోతాం, మగపిల్లలందరూ కూడా చంపేస్తారు దావీదు అని అభిజ్ఞతతో చెప్పారు వాళ్ళు. చెప్తే చాలా తెలియకండి ఏంలాగా మోటాం కదా కదా, ఏంలాగా దుర్మార్గాలు కాదని. అక్కడ మంచి మాట ఏమండి చూడండి, ఏం మాట ఉంటుంది? బహు జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకంటే ముందు పోయి దారిలో ఎవరు కలుపుతుందండి? దావీదుకి ఎదురుపడి, నా ఏలినవాడా మీరు నా మీద కోప్పడద్దు, ఆ తప్పు నాదని ఎంచును అని ఏం చేసినట్టు చూడండి. 26 వచ్చిన నా ఏలినవాడా ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఏం చేసినండి? ఆపి ఉన్నాడు. ఏం చేసినండి? ఇప్పుడు అడ్డుపడదు. అమ్మాయ్యా మా సైన్యాన్ని ఏమనదు, నా వాళ్ళు దుర్మార్గుడే, నిన్ను ఎదిరించిన వాడే, మోటువాడే, తర్వాత గర్వంగా మాట్లాడిన వాడే, అయితే నన్ను బట్టి ఆయన ఏం చేయాలి? క్షమించాలి అని అడిగింది. చూడండి 28 వచ్చిన నా తప్పు క్షమించుము, చూడండి నీ దాసురాలనే నా తప్పు క్షమించే. వాస్తవానికి ఏమవుతాం ఇది? మనమైతే ఏమంటాం? ఆయన చేసిన ఆయన అట్లే కావాలనుకుంటున్నాం. నేను చేసిన మా ఆయన చేసిన నేను చేసిన నేను మాట్లాడిన కదా అట్లే కావాలి కానీ తెలియకూడదండి. అలా తెలియకూడదా? అమ్మ ఏమంటుందంటే ఆ తప్పును క్షమించు, ఆ తప్పును క్షమించయ్యా అని చెప్పి ఏమో తెలుసండి. ఇప్పుడు 36 వచ్చింది చదువుదాం. 36 అబిగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్టు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించచ్చు మత్తుగా నుండెను. చూశారండి ఏనట్టుండండి? ఏనేం చేస్తుంది? విందు చేసినట్టు. ఏం విందు అది? రాజులు విందంట. నాబాలు రాజా అమ్మాయి రాజు కాబట్టి అట్లా చేసి ఇప్పుడు నాకు ఆయనకి ఏమన్నాయి? నా తెలంగాణ భాషలో ఉంటాను ఎచ్చులు నీ అన్న బాగా వాడు రాజుగా ఏం కాదు.